హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి ఒకే బ్యాటర్తో 4 రకాల కప్ కేక్స్ అనేవి ప్రిపేర్ చేశాను. అది కూడా మిక్సీ జార్లో, ఏ బ్లెండర్ అనేది యూజ్ చేయకుండా. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఒక మిక్సీ జార్ అనేది తీసుకుని దాంట్లో 2 ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ పంచదారని యాడ్ చేసుకుని 1/2 కప్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయాలి. తర్వాత ఇది ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు మైదా అనేది కూడా యాడ్ చేసుకుని ఇలా జల్లెడ అనేది పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఇలాగే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలండి. తర్వాత ఇది బాగా కలిసిన తర్వాత 2 to 3 స్పూన్స్ మిల్క్ అనేది కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత ఇలానే ఇక్కడ నేను 4 ఫ్లేవర్స్ అనేవి తీసుకుంటున్నాను కదండి. ఇలా 3 బౌల్స్ అనేవి తీసుకుని ఈక్వల్గా ఈ కేక్ బ్యాటర్ అనేది వేసుకోవాలి. మిగిలిన బ్యాటర్ని ఆ బౌల్లోనే ఉంచేసుకోవాలి. తర్వాత ఫస్ట్ చాక్లెట్ ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 2 to 3 డ్రాప్స్ అనేవి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి. తర్వాత రోజ్ మిల్క్ ఫ్లేవర్ అనేది 2 to 3 డ్రాప్స్ అనేవి యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్ట్రాబెర్రీ ఫ్లేవర్ దీన్ని 2 డ్రాప్స్ యాడ్ చేసి నేను ఇక్కడ కలర్ కోసం 2 డ్రాప్స్ రెడ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా రెడ్ కలర్ని యాడ్ చేసి ఒకసారి దీన్ని కూడా మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన బ్యాటర్లో కూడా వెనిలా ఎసెన్స్ అనేది 2 డ్రాప్స్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూడండి, మనకి 4 బ్యాటర్స్ అనేవి రెడీ అయిపోయింది. వీటిని ఇప్పుడు మనం ఇలా మార్కెట్లో దొరికే ఈ కప్స్ని తీసుకుని వీటిలో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఫ్లేవర్ని యాడ్ చేసుకుంటూ ఇలా 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ వెనిలా ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకుని ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకి కప్స్ అనేవి దొరకలేనప్పుడు ఇలా ఒక గిన్నెని తీసుకుని దాంట్లో ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని మనం తీసుకున్న స్ట్రాబెర్రీ ఫ్లేవర్ని కూడా దీంట్లో యాడ్ చేసి, ఇది ఫుల్గా అనేది యాడ్ చేయకూడదు, సగం అనేది యాడ్ చేసుకోవాలి. అది కొంచెం పొంగుతుంది కదండి, బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ అలా జరిగితే. ఇలా ఈ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని కూడా 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎవరికైనా స్టాండ్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇలా ప్లేస్ చేసుకోండి. స్టాండ్ ఉన్న వాళ్ళు ఇలా ఒక 5 నిమిషాల ముందు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ కప్స్ని ఇలా ప్లేస్ చేసి సిమ్లో ఒక 20 to 25 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో అని టెస్ట్ చేయడానికి ఇలా ఒక టూత్ పిక్ తీసుకుని ఇలా పెట్టి చూస్తే అంటుకోకపోతే ఉడికిపోయినట్టండి. ఇది చూడండి, ఇదంతా ఉడికిపోయింది. మనం వేరే దాంట్లో పెట్టాం కదా, అది కూడా చూద్దాం. ఇది చూడండి, అంటుకుంది కాబట్టి ఇది ఉడకలేదు. దీన్ని కాసేపు ఉడకనిద్దాం. ఇలా
మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి కప్ కేక్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయో చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.